హాయ్ అండి, అందరికీ నమస్తే. మై రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 23. సాన్వికకి ఎందుకు అరణ్య ముఖంపై కనిపిస్తున్న ఆ చిరునవ్వుని చూసి మనసంతా ఆందోళనతో నిండిపోయింది. ఆ నవ్వులో సహజతత్వం లేదు, ప్రాణం లేని వెలితి మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పుడు అరణ్య నవ్వుతో ఇల్లంతా కలకల్లాడేది, కానీ ఇప్పుడు అతని నిశ్శబ్దమైన చిరునవ్వు ఆమె హృదయంలో తెలియని భయాన్ని నింపుతుంది. ఆమె నెమ్మదిగా అరణ్య దగ్గరికి వెళ్లి ఆందోళనతో అడిగింది, అరణ్య, నీ ఆరోగ్యం బాగోలేదా? నీ ముఖం చూస్తుంటే ఏదో సరిగా అనిపించడం లేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఇదిగో ముందే నిమ్మరసం తాగు. నేను స్వయంగా తయారు చేశాను. నీకు ఇది చాలా ఇష్టమని తెలుసు. అరణ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్నగా నవ్వి సాన్విక చేతిలోని గ్లాసును తీసుకున్నాడు. గ్లాసును పెదవులో కానిస్తూ ఆమెని చూస్తూ మనసులో అనుకున్నాడు, ఈ నిమ్మరసం కంటే నాకు నువ్వంటే ఎక్కువ ఇష్టం సాన్విక. నా మనసుని ఇంకా అదుపులో పెట్టుకుని ఉండాల్సింది. నా గుండె చాలా నొప్పిగా ఉంది, ఇక భరించలేకపోతున్నాను. నీ చేతితో ఇచ్చిన ఈ అమృతం లాంటి పానీయం కూడా ఇప్పుడు నాకు విషంలా అనిపిస్తుంది. అదే సమయంలో గదిలోని ఒక మూలన నిలబడి ఉన్న విక్రమ్ ఆ దృశ్యం అంతా గమనిస్తున్నాడు. అరణ్య చెయ్యి సాన్విక చేతిని తాకిన క్షణమే అతని దవడ బిగుసుకుంది. అరణ్య ఆమె వైపుకు ఆప్యాయంగా చూస్తూ ఉండడంతో అతని పిడికిళ్ళు తెలియకుండానే గట్టిగా బిగిశాయి. సాన్వికకు అరణ్యపై ఉన్న ఆప్యాయత, ఆ తపన అతను ఏమాత్రం సహించలేకపోయాడు. కానీ తనకు ఎందుకింత కోపం వస్తుంది? ఈ అసహనం ఎందుకు? ఆ ప్రశ్నకు సమాధానం విక్రమ్కి దొరకలేదు. ఇంతలో బయట నుంచి ఒక పెద్దవాడ గట్టిగా పిలిచింది, ఓ సాన్వికమ్మ, పురోహితుడు గారు వస్తున్నారు. పూజలో కూర్చోవలసిన సమయం అయింది. అమ్మాయి అల్లుని తీసుకుని త్వరగా రండి. జయదేవి తీవ్ర సంకోచంతో ఒకసారి తన భర్త వైపుకు చూసింది. ఈ పరిస్థితిలో అరణ్యను ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళాలి అనే ఆందోళన ఆమెను వెంటాడుతుంది. పరిస్థితిని అర్థం చేసుకున్న విమల్ మెల్లగా గొంతు సవరించుకుని అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. జయదేవి నిశ్శబ్దంగా తలూపి ఒక దీర్ఘ నిశ్వాస విడిచి బయటికి వెళ్ళిపోయింది. విక్రమ్ ఆ గదిలో ఒక క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. అతని మనసులోని ఊపి ఆడనంత అసహనం క్రమంగా పెరుగుతుంది. అందుకే తలుపు వైపుకు నడుస్తూ గట్టిగా అన్నాడు, నేను వస్తున్నాను నానా. విమల్ మస్క నవ్వుతూ అన్నాడు, రా బాబు. విక్రమ్ వెళ్ళిపోతున్న దారివైపు అరణ్య కొద్దిసేపు చూపు తిప్పకుండా చూస్తూ ఉండిపోయాడు. నిజంగానే రాజకుమారులా కనిపిస్తున్నాడు అని మనసులోనే అనుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా సాన్విక వైపుకు తిరిగి పెదవులపై వెలుతి నిండిన చిరునవ్వుతో అన్నాడు, మీ భర్త చాలా అందంగా ఉన్నాడు సాన్విక. మీ ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంది. సాన్విక వెంటనే ముఖం చిట్లిస్తూ ముక్కు ముడుచుకుని అంది, చి, అందంగా ఉంటే సరిపోతుందా? నీ అంత మంచివాడు మాత్రం కాదరణ్య. ఆ మనిషి అసలు హిట్లర్లా ఉంటాడు అని చెప్పి తండ్రి వైపుకు తిరిగి ఉత్సాహంగా అంది. తెలుసా నాన్న, అరణ్యకు ఒక సోహాగిని ఉంది. ఇప్పటి వరకు మేము ఎవరు ఆమెను చూడలేదు, కానీ అరణ్య ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అరణ్య లాంటి జీవిత భాగస్వామి దొరకడం అంటే ఎంత అదృష్టమో ఒకసారి ఆలోచించండి. సాన్విక మాటలు అరణ్య గుండెల్లో పదునైన కత్తిలా దిగిపోయాయి. అతడు వెలితి నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ చాలా మెల్లగా అన్నాడు, పెళ్ళైపోయింది. ఆ మాట విన్న సాన్వికకు మొదట అర్థం కాలేదు. విమల్కు మాత్రం కాళ్ళ కింద నేల జారిపోయినట్లయింది. ఏం మాట్లాడాలో ఆయనకు అర్థం కాలేదు. సాన్విక ఆశ్చర్యంగా మళ్ళీ అడిగింది, ఏమన్నారు అరణ్య? ఎవరి పెళ్లి? అరణ్య గొంతు వణికిపోయింది. కళ్ళల్లోకి వచ్చిన కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుని నిశ్శబ్దంగా చెప్పాడు, నా సోహాగినికి పెళ్ళైపోయింది సాన్విక, ఇంకొకరితో. ఏమంటున్నావు అరణ్య? సాన్విక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయ్యింది. ఇది ఎలా సాధ్యం అని ఆమె మనసు తట్టుకోలేకపోయింది. ఇంతకాలం తనకు అసూయ కలిగించిన అమ్మాయి అరణ్య లాంటి అమూల్యమైన మనిషిని వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుందా? ఆ విషయం సానికకి మాత్రం అర్థం కాలేదు. ఎప్పుడూ అరణ్య సంతోషంగా ఉండాలని కోరుకున్నామెకు అతని నిస్వార్థమైన ప్రేమను ఆ సోహాగిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయిందో అని అనిపించింది. పెళ్లి కాకముందైతే ఆమెను వెళ్ళి ఒప్పించేదేమో, కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆమెకు ఇప్పటికే పెళ్ళైపోయింది. అరణ్య నెమ్మదిగా విమల వైపుకు తిరిగి మాట్లాడడం ప్రారంభించాడు. అంకుల్, అక్కడ తలుపు దగ్గర అంత దూరంగా ఎందుకు నిలబడ్డారు? రండి రండి, ఇక్కడ కూర్చోండి అంకుల్. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మనం ఎంతసేపు కబుర్లు చెప్పుకునే వాళ్ళమో గుర్తుందా? విమల్ యంత్రంలా తల ఊపుతూ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏది మునుపటిలా సహజంగా లేదని ఆయనకు బాగా తెలుసు. అరణ్య బయటకు ఎంత ధైర్యంగా కనిపిస్తున్నాడో లోపల అంతకంటే ఎక్కువగా విరిగిపోతున్నాడని
ఆయనకు అర్థమైంది. అపరాధ భావంతో ఎక్కువసేపు అతని ఎదురుగా నిలబడలేకపోయారు. నేను కాసేపట్లో వస్తాను బాబు అని చెప్పి దాదాపు అక్కడి నుండి తప్పించుకున్నట్టుగా బయటికి వెళ్ళిపోయారు. అరణ్య కూడా ఆయనను ఆపలేదు. పిలిచే శక్తి గాని మాట్లాడే ధైర్యం గాని అతనిలో ఇంకేమీ మిగల్లేదు. మంచం మీద నుంచి కాళ్ళు దించి లేచి నిలబడగానే సాన్విక ఆందోళనగా అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అరణ్య? నీ ఆరోగ్యం ఇంకా బాలేదు కదా? అరణ్య చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, ఏమీ కాదు పిచ్చిదానా, నేను బాగానే ఉన్నాను. నువ్వు అంతగా ఆలోచించొద్దు, ఇక నేను వెళ్తాను. ఇంట్లో చాలా పనులున్నాయి. సాన్విక వెంటనే చిన్న పిల్లల అలిగి అంది, ఇప్పుడే వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతావా? ఎందుకు? నా పెళ్ళైపోయిందని నన్ను కూడా పరాయి దానిగా చూస్తున్నావా? సాన్విక గొంతులోని బాధ అరణ్యకు స్పష్టంగా వినిపించింది. అతడు ఆమె దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా ఆమె తలపై చెయ్యి ఉంచి మృదువుగా అన్నాడు, నిన్ను పరాయి దానిగా చేసే హక్కు నాకు ఎప్పటికీ లేదు పిచ్చిదానా. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండు, ఏ విషయంలోని బెంగపడుకు. అరణ్య ఎప్పుడూ నీకు అండగా ఉంటాడు. కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపు. నీ భర్తను బాగా చూసుకో. ఈ రోజు చీరలో నువ్వు నిజంగా ఓ ఇంటి ఇల్లాలలా చాలా అందంగా కనిపిస్తున్నావు అని చెప్పి అరణ్య నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఆనందం లేదు. గుండె నిండా దాచుకున్న బాధ మాత్రమే ఉంది. కళ్ళల్లో మెరిసిన కన్నీళ్లు సాన్వికకు కనిపించకూడదనే ఉద్దేశంతో ఒక క్షణం కూడా అక్కడ నిలవకుండా వేగంగా తలుపు వైపుకు నడిచాడు. వెనక నుంచి సాన్వి గట్టిగా పిలిచింది, అరణ్య, నా కోసం విదేశాల నుంచి ఏం తీసుకురాలేదా? ఆ అమ్మాయి లేకపోయినా నా బహుమతిని మాత్రం తీసుకొచ్చి ఉంటావు కదా నువ్వు. తలుపు దగ్గరకు చేరుకున్న అరణ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్కసారి తిరిగితే కళ్ళల్లోని కన్నీళ్లు చెంపలపై జారిపోతాయని అతనికి తెలుసు. తలుపు వైపుగా చూస్తూ వణికిన గొంతుతో అన్నాడు, బయట ఒక ట్రాలీ బ్యాగ్ ఉంది, అందులో ఉన్నవన్నీ నీవే, వెళ్ళి తీసుకో. అరణ్య ఇంకో క్షణం కూడా అక్కడ నిలబడలేదు. సాన్విక అతన్ని మళ్ళీ పిలవాలని అనుకుంది, కానీ మాటలు గొంతు దాటలేదు. అతను తుఫాన్లో వచ్చి తుఫాన్లాగా వెళ్ళిపోయాడు. ఇంటి బయటకు వచ్చిన అరణ్య ఒక వ్యక్తిని చూసి ఆగిపోయాడు. విక్రమ్. అతడు తన ఖరీదైన కారు పక్కన ఆనుకుని జేబులో చేతులు పెట్టుకుని గంభీరంగా నిలబడి ఉన్నాడు. అరణ్య బయటికి రావటం గమనించగానే అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. ఏ హ్యాన్సమ్, ఇక్కడ ఒంటరిగా ఎందుకు నిలబడ్డావు? లోపలికి వెళ్ళు. సాన్వికకు ఈ యువకుడికి మధ్య ఏదో ప్రత్యేకమైన బంధం ఉందని విక్రమ్కి ముందే అనుమానం కలిగింది. కానీ అదేంటో మాత్రం అతనికి అర్థం కాలేదు. అతడు అరణ్య కళ్ళలోకి నేరుగా చూస్తూ అడిగాడు, మీరెవరు? అరణ్య మళ్ళీ అదే వెలితి నిండిన చిరునవ్వు నవ్వాడు. ఒక దీర్ఘ నిశ్వాస విడిచి ప్రశాంతంగా అన్నాడు, నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను బ్రో, నా జీవితంలో అత్యంత విలువైన దాన్ని ఇప్పుడు నేను నీకు అప్పగించాను. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఇక అంతే చెప్పి అరణ్య తన కారు వైపుకు నడిచాడు. కానీ విక్రమ్ వెంటనే ఒక అడుగు ముందుకు వేసి అతని భుజంపై గట్టిగా చేయి వేసి ఉంచాడు. అతని చూపులో చెప్పలేని అధికారం, అసూయ రెండూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గంభీరంగా అడిగాడు, మీరు సాన్వికను ప్రేమిస్తున్నారా? అరణ్య అడుగులు ఆగిపోయాయి. ఆ కఠినమైన నిజాన్ని అతను ఖండించలేకపోయాడు. అలాగే దానికి స్పష్టమైన సమాధానం కూడా ఇవ్వలేదు. విక్రమ్ కళ్ళల్లోకి ఒకసారి చూసి ప్రశాంతంగా అన్నాడు, సంతోషంగా ఉండు, వస్తాను అని చెప్పి తన కారులోకి ఎక్కి కూర్చున్నాడు. అప్పుడే ఇంటి ప్రధాన ద్వారం నుంచి సాన్విక పరిగెత్తుకుంటూ వచ్చింది. కారు కిటికీ దగ్గరకు చేరుకుని గట్టిగా అంది, మళ్ళీ తప్పకుండా రావాలి, నేను ఎదురు చూస్తూ ఉంటాను. అదే సాన్వికకు అరణ్యతో జరిగిన చివరి కలయిక అయ్యింది. అరణ్య చిరునవ్వుతో చేతి నూపుతూ అక్కడి నుండి కారు నడిపి వెళ్ళిపోయాడు. ఇక వెనుకే మిగిలిపోయింది అతని నిస్వార్థమైన ప్రేమ మాత్రమే. ఇంకా సాన్విక కోసం విదేశం నుంచి తీసుకొచ్చిన బహుమతులతో నిండిన ఒక ట్రాలీ బ్యాగ్. ఆ బహుమతులన్నీ తన ప్రేమించిన అమ్మాయి కోసమే తెచ్చాడు. అవి ఆమె దగ్గర ఉండాలని అతడు కోరుకున్నాడు. కారు ప్రధాన రహదారిపైకి చేరుకున్నాక కూడా సాన్విక చివరిగా చెప్పిన మాటలు అరణ్య చెవిలో మళ్ళీ మళ్ళీ మారుమోగుతూనే ఉన్నాయి. నేను ఎదురు చూస్తూ ఉంటాను అరణ్య. ఇంకా అరణ్య వెటకారంగా చిరునవ్వు నవ్వుకుని మనసులోనే మెల్లగా అనుకున్నాడు, నీ ఎదురు చూపులకు ముగింపు ఇవ్వడానికి నేను బహుశా ఎప్పటికీ తిరిగి రాలేనేమో. నువ్వు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండు సాన్విక. అలా కారు నడుపుతూనే ఒక చేత్తో తన జేబులో నుంచి పాత ఫోటోను బయటకు తీశాడు. ఆ ఫోటోలో కనిపిస్తుంది సాన్వికే, కానీ ఇప్పుడు విక్రమ్ భారీగా ఉన్న సాన్విక కాదు. అది అరణ్య హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అతని సోహాగిని. రెండు జడలు వేసుకుని కాటుకతో మెరిసే కళ్ళున్న ఆ పాత సాన్విక జ్ఞాపకం.
ఇక అరణ్య వెళ్ళిపోయినప్పటి నుంచి సాన్విక మనసు ఏదో తెలియని ఆందోళనతో నిండిపోయింది. ఇన్నాళ్ల తర్వాత విదేశం నుంచి వచ్చిన అరణ్యతో ఎంతో మాట్లాడాలని, ఎంతో అలగాలని అనుకుంది. కానీ ఒక్క క్షణంలోనే అన్నీ మారిపోయాయి. చుట్టూ ఉన్న ప్రతి విషయం ఆమెకు అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. కొంచెం దూరంలో నిలబడి విక్రమ్ సాన్వికని గమనిస్తున్నాడు. ఆమె మనసులో ఏం జరుగుతుందో అతనికి ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు మాత్రం తనని తాను చాలా అపరాధిగా భావిస్తున్నాడు. చక్కగా సాగాల్సిన రెండు జీవితాల మధ్య తానే అనుకోకుండా అడ్డుగా వచ్చి నిలిచిన ముళ్ళులా అనిపించింది. సాన్విక ఎంతో అందమైన మృదు స్వభావం గల అమ్మాయి. ఆమెపై తనకు ప్రత్యేకమైన ఇష్టం లేకపోయినా అరణ్య మాత్రం ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని విక్రమ్ కి క్లియర్ గా అర్థమైంది. అరణ్య వ్యక్తిత్వం కూడా అతనికి ఎంతో భిన్నంగా చాలా బలంగా అనిపించింది. తన ప్రేమను త్యాగం చేసి ప్రేమించిన వ్యక్తిని మరొకరి చేతిలో పెట్టి వెళ్ళిపోవడం సాధారణ విషయం కాదు. విక్రమ్ తనను తాను ఒకసారి ప్రశ్నించుకున్నాడు. అరణ్య స్థానంలో ఈ రోజు నేనుంటే నేను ఎలా చేయగలిగేవాడినా? అయితే వెంటనే అతని మనసు సమాధానం చెప్పింది. లేదు, విక్రమ్ చౌదరి తనది అనుకున్న దాన్ని ఎప్పుడు ఎవరికి వదిలివ్వడు. కానీ మరోవైపు సాన్వికను తన జీవితంలో పూర్తిగా స్వీకరించగలగననే నమ్మకం కూడా అతనికి లేదు. తన శాపగ్రస్తమైన జీవితంలో ఆమెను లాగాలని అతను కోరుకోవటం లేదు. సాన్వికకు అరణ్యయే సరైన జీవిత భాగస్వామి అని అనిపించిన క్షణంలోనే అతని గుండెల్లో ఏదో మంట చెలరేగింది. ఆ తీవ్రమైన బాధ అతని రక్తనాళాలన్నిటిలో వ్యాపించింది. అరణ్య వెళ్ళేటప్పుడు సాన్విక కారు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పిన క్షణం నుంచి ఆ బాధ మొదలయ్యింది. ఆ మాటలు విన్నప్పుడు విక్రమ్ గుండె బూడిదైపోయినట్టుగా అనిపించింది. పరిగెత్తుకుని వెళ్ళి ఆమె నోరు మూసేయాలని, అలా అనొద్దని చెప్పాలని అతని మనసు తప్పించింది. నువ్వెవరి కోసం ఎదురు చూడొద్దు సాన్విక, నువ్వు నా దానివే. విక్రమ్ మెల్లగా సాన్విక వైపుకు చూశాడు. ఆమెతో తనకున్న ఈ విచిత్రమైన సంక్లిష్టమైన బంధం ఎప్పుడైనా ఈజీ అవుతుందా అని తనలో తానే ఆలోచించాడు. అంతలో జయదేవి వచ్చి కూతురు అల్లుని పిలిచింది. విక్రమ్ నెమ్మదిగా లోపలికి వెళ్లి పీటపై కూర్చున్నాడు. సాన్విక కూడా వచ్చి అతని పక్కనే కూర్చుంది. చివరికి పురోహితుడు మంత్రాలు చదువుతూ ఇక వివాహానంతరం ఆచారాలను ప్రారంభించాడు. ఆ సమయంలో విక్రమ్ కు తెలియకుండానే అతని చూపు మళ్లీ మళ్లీ సాన్విక వైపుకే తిరుగుతుంది. కళ్ళను మూసుకున్న ప్రతిసారి ఒకే మాట అతని మనసులో ప్రతిధ్వనిస్తుంది. నేను మాత్రం ఎదురు చూస్తూ ఉంటాను. అదే మాట ప్రతిసారి. విక్రమ్ ఒక్కసారిగా కళ్ళను తెరిచాడు. ఆ తర్వాత ఎలాంటి కారణం లేకుండానే అందరి ఎదుట మెల్లగా సాన్విక చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ స్పర్శ సున్నితంగానే ఉన్న అతని పట్టు మాత్రం చాలా దృఢంగా ఉంది. అనుకోకుండా విక్రమ్ అలా చెయ్యి పట్టుకోవడంతో సాన్విక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విక్రమ్ వైపుకు చూసిన సాన్విక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇతనికి ఒక్కసారిగా ఏమైంది అని అనుకుంది. కానీ ఈ దృశ్యాన్ని చూసిన సాన్విక బంధువులు మాత్రం ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ సరదాగా ఆట పట్టించడం మొదలుపెట్టారు. అక్కడంతా నవ్వులు కేరింతలతో సందడి నెలకొంది. వివాహానంతరం ఆచారం పూర్తయ్యాక అందరూ భోజనానికి కూర్చున్నారు. విక్రమ్ సాన్విక ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. ఈ రోజు విక్రమ్ చూపు ఒక క్షణం కూడా సాన్వికను విడిచిపెట్టడం లేదు. ఆమెను తనకు దూరం చెయ్యాలని అతనికి అస్సలు అనిపించడం లేదు. కానీ ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు. జయదేవి కొత్త అల్లుడు కోసం పెద్ద కంచం తట్టలో ఎన్నో రకరకాల వంటకాలను ప్రేమగా వడ్డించి తీసుకొచ్చారు. విమల్ మాత్రం డైనింగ్ టేబుల్ మూలన నిశ్శబ్దంగా అపరాధ భావంతో కూర్చున్నారు. ఆయన మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేదు. జయదేవి విక్రమ్ ముందు ఆ తట్టను ఉంచుతూ ప్రేమగా అన్నారు. ఇది నీ ఇల్లే అనుకుని భోజనం చేయి బాబు, ఎలాంటి సంకోచం పెట్టుకోకు. ఆ తర్వాత సాన్విక వైపుకు చూసి అల్లుడు సరిగ్గా భోజనం చేస్తున్నాడో లేదో చూసుకోవాలని కళ్ళతోనే సూచించారు. సాన్విక సరేనని తలూపింది. కానీ ఆమెకు మాత్రం అసలు ఆకలే లేదు. తన ప్లేట్లోని అన్నంలో వేలితో అలా గీతలు గీస్తూ పరధ్యానంగా కూర్చుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఆ అమ్మాయి అరణ్యాన్ని ఎందుకు వదిలేసింది? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒకసారి ఆమె అడ్రస్ దొరికితే వెళ్లి బాగా నిలదీసేదాన్ని. విక్రమ్ భోజనం మొదలు పెట్టగానే సాన్విక వైపుకి చూశాడు. ఆమె తినకుండా ఆలోచనలో మునిగిపోయి ఉండటం అతనికి నచ్చలేదు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. తన ప్లేట్లోని అన్నం కూరను కలిపి చిన్న ముద్ద చేసి ఎంతో జాగ్రత్తగా సాన్విక నోటి దగ్గర పెట్టాడు. అనుకోకుండా తన ముందుకు వచ్చిన ఆహారాన్ని చూసి సాన్విక ఆశ్చర్యంగా విక్రమ్ వైపుకి చూసింది. విక్రమ్ మాత్రం కళ్ళతోనే తిను అని చెప్పాడు. సాన్విక ఇబ్బందిగా
ఆతృతగా చుట్టూ చూసింది. టేబుల్ చుట్టూ ఉన్న వారంతా చిరునవ్వులు చిందిస్తున్నారు. జయదేవి కూడా ఆనందంతో నిండిన కళ్ళతో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మరో మార్గం లేక సాన్విక నెమ్మదిగా నోరు తెరిచి విక్రమ్ చేతిలోని ఆ ముద్దను తింది. కానీ తిన్న వెంటనే అతని వైపుకు మళ్ళీ కోపంగా చూసింది. ఈ మనిషి కావాలని అందరి ముందు ఇంత ప్రేమగా నటిస్తున్నాడు అని ఆమెకు బాగా అర్థమైంది. ఇంట్లో మాత్రం తన మొండితనం అహంకారంతో నన్ను ఎంత ఇబ్బంది పెడతాడో, మరి మరి ఇప్పుడు అందరి ముందు మాత్రం ఆదర్శ అల్లుల్లా కనిపించాలని చూస్తున్నాడు. ఎంత మాయగడి మనిషి. నగరపు హడావిడి దూరంగా వదిలి అరణ్య కారు చాలా దూరం ప్రయాణించి ఒక నిర్మానుషమైన ప్రదేశంలో అయితే ఆగింది. మరి చూద్దాం అరణ్య పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో.